ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనం ప్రభువును ఆరాధించవలసి అనుకుంటున్నాము. ఆదివారం దినము ఆరాధన ఉంటున్నది కాబట్టి మరి ఈ దినము ఆరాధన కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ఎందుకు ఎట్లాగా దేవుణ్ణి ఆరాధించాలనే విషయాన్ని మరి మనము తెలుసుకొని ఆరాధన చేసుకుందాం. మనము ఇంత మునిపే అనేక సార్లు చెప్పినట్లు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఆత్మ ఇటున్నాడు. ఆయన మరి ఏ విధమైనట్టుగా మరి రూపము విగ్రహము ఫోటోను అటువంటిది ఏది ఉండదు. అందుకొరకే మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి ఇది గొప్ప మర్మం. అందరికీ అర్థం కాదు ఇది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు తమ సొంత రక్షకుడు అంగీకరించినారో ఆయన పిల్లలుగా ఉంటున్నారు వారికి మాత్రమే తెలుసు ఈ యొక్క ఆరాధన యొక్క రహస్యం. సరే, కీర్తనకర్త మనకు 13వ కీర్తనలో మరి 5వ వచనం 6వ వచనం ఇక్కడ తెలుగులో 5, 6 కలిసి ఉంటుందండి. మరి చూస్తాం 5వ వచనం 6వ వచనం మాత్రం చెబుతాను. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించెదను. కాబట్టి కీర్తనకర్త దేవుని కీర్తించడానికి కొరకై దావీదు ఒక కారణం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఆయన నాకు మహోపకారం చేసిట్టున్నాడు. ఎస్ ఏ డెల్ట్ విత్ మీ బౌంట్ఫుల్లీ అంటాడు ఇంగ్లీష్లో. అంటే సమృద్ధిగా సహాయం చేసి ఉంటున్నాడని కూడా చెప్పచ్చు. సమృద్ధి అయిన సహాయం. కాబట్టి దావీదు తన జీవితంలో అనేక సందర్భాల్లో చిక్కుల్లో సమస్యల్లో మరి చూసినట్లయితే ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ కూడాను దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకంగా రక్షించినాడు అన్ని ఆపదల నుంచి. అందుకొరకు ఆయన ఎంతో కృతజ్ఞత కలిగిన వాడుగా ఇక్కడ మరి కీర్తిస్తున్నాడు. నాకు మహోపకారం చేస్తున్నాడు. సాధారణ ఉపకారం కాదు, మహోపకారం, బౌండ్ఫుల్నెస్, అన్మెషరబుల్ థింగ్స్, అంటే కొలతలేనటువంటి మేళ్ళు కొరకై. ఏంటి యొక్క మేళ్ళు అనేటువంటి చూసినట్లయితే మొట్టమొదటిగా 5వ వచనంలో, అదే 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది. సో అబండెంట్ జాయ్. ఎట్లాగా మరి అబండెంట్ జాయ్ అంటే అత్యధికమైనటువంటి యొక్క సంతోషం నాకు ఎట్లా కలుగుతున్నది అంటే నీ యొక్క రక్షణ విషయం నేను హర్షించుచున్నానంటాడు. రక్షణ, సమృద్ధి అయినటువంటి సంతోషము, సమృద్ధి అయినటువంటి యొక్క హర్షము, సమృద్ధి యొక్క ఆనందము, చెప్పసక్యము మహిమాయుక్తమైన సంతోషము అనేటువంటిది పేతురు రాస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మనకేముంది? చెప్పనసక్యము మహిమాయుక్తమైన ఆనందం మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త కూడా తన జీవితంలో ఏదైతే చేసినాడో దాని కొరకై నేను హర్షించదును అంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటది? నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టు. అందుకొరకే నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకును అది సమృద్ధిగా, చూడండి చూసినట్లయితే గొర్రెలకు జీవం కలుగుజేయుటకును సమృద్ధిగా కలుగుటకు నేను నేను మీకు తెలియజెప్తున్నాను. సమృద్ధి అయిన జీవం గొర్రెలు అనేటప్పుడు ఎప్పుడే కానీ ఇక్కడ ప్రజల గురించి చూపించదు. కాపరి అంటే యేసుప్రభుని గురించి చెప్పు. కాబట్టి మనమందరూ కూడా గొర్రెల వలె తోవ తప్పిన వారం ఉన్నాం. ఎవడెవడు వాని ఇష్ట ప్రకారం పోతా ఉన్నాం. అయితే మన యొక్క గమ్యం ఏమైనది? అది నిత్య నాశనం, నరకమైనది. అయితే యేసుప్రభు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనలందరినీ ఒకటిగా చేర్చినాడు. ఎట్లా చేర్చాడు? ఆయన తన యొక్క ప్రాణము పెట్టుట ద్వారా, సిలువలో కార్చిన రక్తం ద్వారా మనలందరినీ కూడా ఐక్యపరిచి మనకేమిస్తున్నాడు? సమృద్ధి అయిన జీవం. ఇక మీదట నాశనం లేదు, సమృద్ధి అయిన జీవము లేక నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తున్నాడు. అది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనకు యేసుక్రీస్తులో సమృద్ధి అయినటువంటి యొక్క శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగా కామెన్. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన అత్యధికముగా చేసేవాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. కొన్నిసార్లు మనము ప్రభువా నాకు కొంచెము ఈ యొక్క మరి వ్యాధి బాగైతే చాలు అని చిన్న చిన్న విషయాలు మనం ప్రార్థన. అయితే ఆయన సమృద్ధిగా బాగు చేసేది కాకుండా, ఆయన మరి ఆరోగ్యం ఇచ్చేది కాకుండా ఆశీర్వాదం కూడా ఇస్తాడు. అది
అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఎన్నిసార్లు మన జీవితంలో చేశాడండి. కాబట్టి దేవా ఇటువంటి కార్యం చేస్తున్నావు కాబట్టి నీకు స్తోత్రం అని మనం కూడా చెప్పగలగాల, మనము చెప్పాలి. ఎందుకంటే అది చూసాడు అబండెంట్ పవర్, ఆయన అత్యధికమైన శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. దాన్ని బట్టి మనకు ఆయనకు వందనాలు చెల్లించాలి. అట్లాగే చూడండి, ఫిలిప్పీలకు రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును, కాబట్టి మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగా కామెనంటాడు. ప్రతి అవసరము, వెరీ నీట్. కాబట్టి మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. మనం ఆయన పిల్లలనుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రార్థించినప్పుడు మనం అడుగువానికంటే ఊహించిన వానికి అధికంగా ఇస్తాడు. అదే సమయంలో మన అక్కర్లన్నీ తీరుస్తాడు. బాగా గమనించాలండి, మన అక్కర్లు ఆయన సన్నిధానం అంటే ఆల్ అవర్ నీడ్స్ అంటారు, నాట్ గ్రీడ్స్. ఇంగ్లీష్లో ఆల్ అవర్ నీడ్స్ విల్ సప్లై, నాట్ గ్రీడ్స్. మన అవసరతలు తీరుస్తాడు కానీ అత్యాశలు తీర్చాడు దేవుడు. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆయన మన అవసరతలు తీస్తున్నాడు. దినదినం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఉద్యోగానికి పోయేదాన్ని సహాయం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళేదాన్ని సహాయం చేస్తున్నాడు, కాలేజీకి వెళ్ళేదాన్ని సహాయం చేస్తున్నాడు, ఎగ్జామ్స్ వెళ్ళేదాన్ని సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటి, మన అవసరత కొద్దీ ఆయన చెవుడుకుంటున్నాడు. కాబట్టి ఆయన సమృద్ధి. అట్లాగే మనము ఆ విధంగా నడిపిస్తూ ఆయన మన కొరకే ఏమిచ్చినాడంటే నిత్య జీవములో మనం ఎట్లా ప్రవేశిస్తామంట, ఆయన నిత్య రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కాబట్టి సమృద్ధి అయిన ప్రవేశం నిత్య రాజ్యం. ఎటువంటి రాజ్యం అది? నిత్య రాజ్యం. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, కలవరం లేదు. నిత్య సంతోషమైన రాజ్యం నీకు నాకు ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. ప్రియుడా, దీని కొరకే మనము ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాము. ఆ నిత్య రాజ్యం కొరకే, నిత్య రాజ్యంలో ప్రవేశం ఎవరైతే ఆయన ద్వారా మరి ఆయన మందులో ఉంటున్నారో, ఆయన ద్వారా విమోచించబడి ఉంటున్నారో, ఆయన ద్వారా రక్షించబడి ఉంటున్నారో, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందుతున్నారో వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడు? సమృద్ధి అయిన జీవము, నిత్య రాజ్యం. కాబట్టి మనం ఏం చేయాలన్నా స్తుతించాలా. అందుకొరకు ఇక్కడ కీర్తనకర్త కూడా ఏమంటాడంటే, నేను ఆయన్ను హర్షించదని, నేను ఆయన స్తుతిస్తాను అంటున్నాడు, స్తుతిస్తుంటున్నాడు. సో మస్ట్ గివ్ థ్యాంక్స్ టు. సో థ్యాంక్ఫుల్నెస్ అనేటువంటిది ఎట్లాగుంటుంది? అదే కీర్తనలో మనం చూసినట్లయితే మరి కీర్తనలోనే ఈ స్తుతి యొక్క కృతజ్ఞత అర్పణ అనేటువంటిది ఎట్లాగుంటుందంటే చూడండి, 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆలయములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. కాబట్టి ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆయన మందిరంలో ప్రవేశించేటప్పుడే, ప్రభువా నన్ను మరి నీ కృపలో నన్ను జీవంతో నిలుపుకుని ఉన్నవే, ఈ దినం వరకు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి జీవంతో వచ్చినవే. కాబట్టి నీవు చర్చికి వినప్పుడు, మందిరానికి వినప్పుడు, అసెంబ్లీకి వినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ మందిరాలలో ప్రవేశించాలంటాడు. చూసినట్టే కీర్తనకర్త చెప్పేది ఏంటంటే, ఆయన మరి నిత్యము ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముడు. కాబట్టి దినము ఆయన కృప ఉంటున్నది. లేనట్లయితే మనం ఎప్పుడో నశించిపోయేవారం. కాబట్టి దేవుని కృప నిత్యం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన సన్నిధానానికి వెళ్ళేటప్పుడే మనం ఆయన కీర్తించచ్చు కదా, కీర్తనలు పాడుచు, కృతజ్ఞతలు అర్పించు. సో థ్యాంక్స్ గివింగ్ అంటే సింగింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. అవి మనకు మరి ఆరాధనకు సాదృశ్యం ఉంటుంది. అట్లాగే మనం చూస్తుంటాం 107వ కీర్తనలో కూడా. 107వ కీర్తనలో ఏమంటాడు? 107వ కీర్తన మరి చూస్తుంటున్నాం 21వ వచనం 22వ వచనం. 107 21, 22 వచనాలు ఇక్కడ చేస్తున్నామంటే చూడండి, యెహోవా కృతజ్ఞత చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరు? ఆయన కృపను బట్టి, నరులకు ఆయన ఆశ్చర్యకాలను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఆశ్చర్యకాలను బట్టి ఏం చేయాలి? మనము కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాము. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది అంటే కృతజ్ఞత చెల్లించినటువంటిది మనం మర్చిపోకూడదు. పొందిన ప్రతి మేలు కొరకే. ఈ లోకంలో ఏంటండి, మనం సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా ఒక చిన్న సహాయం చేసి థ్యాంక్ యూ అంటుంటాం. అదొక కల్చర్ని. అటు చెప్పకపోతే ఏంటి రావినికి థ్యాంక్స్ కూడా చెప్పడు, ఏం కల్చర్ లేదంటారు. మరి దేవుని సముఖంలో ఆయన ఇచ్చినటువంటి జీవం కొరకై, ఆయన ఇచ్చిన ఆరోగ్యం కొరకై, ఆయన ఇచ్చినటువంటి మరి భద్రత కొరకై మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలసి వారుగా ఉంటున్నాము అంటున్నాడు కదా.
అదే ఈ కృతజ్ఞత ఎట్లా చెల్లించవలసిన వారు ఉంటున్నామంటే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. కొలసీలకు 3వ అధ్యాయము మరి 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పెరుగుబడితిరి మరియు కృతజ్ఞులైండుడి. బీ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరికి బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. చూసా, మన హృదయంలో నుంచి రావాలి గానం అంటే పాటలు అనేటువంటిది. కాబట్టి ఏదో రాగము పల్లవి దాని ప్రకారం పడేది కాదు, ప్రాస చేర్చి పాడేటువంటిది కాదు. హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి సంతోషం, ఉప్పొంగేటువంటి సంతోషం కదా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే శరీరముగా పిలువబడితే కనుక మరి కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేయొచ్చు, క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు. కాబట్టి ఆయన్ను మనము థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించవలసి వారుకుంటున్నాం. అందుకొరకే తెస్సలోనికైలకు రాసేటప్పుడు కూడా 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తు చెల్లించడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మరి మీ విషయమై దేవుని చిత్తము. కాబట్టి దేవుడు మన దగ్గర కోరేది ఏంటి? ఆయన మన అర్పణలు కోరలేదండి, ఆయన మన యొక్క ధనాన్ని కోరలేదు. ఎందుకు? ఆయన సర్వం సృష్టించిన వాడు, ఆయనకు లేని ధనం ఏంటున్నది? ఆయన మన కానుకలు కోరలేదు. ఏం కోరుతున్నాడు? మన హృదయాన్ని కోరుతున్నాడు, మన కృతజ్ఞత కోరుతున్నాడు. మనం పొందినటువంటి కార్యముల కొరకే కృతజ్ఞత చెల్లించాలనేటువంటిది ఆయన. కాబట్టి కృతజ్ఞులుగా ఉండుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రతి విషయం ముందు కృతజ్ఞత చెల్లించు ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ విధంగా చేయటం దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం, దేవుని యొక్క కోరిక అది ఏంటున్నది. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈ కార్యం నీ జీవితంలో చేసినట్లయితే అదే ఆయన ఆరాధించుట అంటే. కాబట్టి ఆయన ఆరాధించుట అంటే ఏమి? ప్రేసింగ్ హమ్, థ్యాంక్స్ గివింగ్, ఆయన స్తుతించుట, మరి అదేవిధంగా ఘనపరచుట అనేటువంటిది. అట్లాగే మనం చూస్తున్నాము. మరి ఈ విధంగా ఎట్లా మనం ఆయన స్తుతించగలమంటే బై ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్, మన యొక్క నోటి మాటల ద్వారా, హృదయాంతరంగములో నుంచి వచ్చేటువంటి యొక్క నోటి మాటలు. ఎటువంటి నోటి మాటలు అవి? హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి నోటి మాటలు. అందుకొరకే మనం ఇక్కడ చూస్తాం చూడండి. అట్లా కాకుండా కీర్తనలతో కూడా ఆయన స్తుతించవచ్చు. 81 కీర్తన 81 కీర్తనలు ఏమంటాడంటే, కీర్తన 81లో మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పట పట్టుకునుడి, స్వరమండలమా మనోహరమైన సితారును వాయించుడి. కాబట్టి మనము వాద్యములు కూడా వాయించాలని స్థుతించవచ్చు, పాటలు పాడచ్చు, ఆయన ఆరాధించు, ఆయన గణపరచవచ్చు. కీర్తనలు అంటే పాటలు, ఇవన్నీ కూడా దేవుని స్తుతించేటువంటి పాటలు. అందుకొరకే మరి 91 కీర్తనలు కూడా ఏమంటాడంటే 91 కీర్తన 1వ వచనం అని చెప్తున్నాడు, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను శ్రమించువాడు కదా. మరి ఆయన నాకు ఆశ్రయము, కొండ, దుర్గం అంటాడు. కాబట్టి అట్టి దేవునికి నేను ఏం చేయాలా? చూడండి 95లో రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును గూర్చి సంతోషగానం చేయదము. కాబట్టి ఆయన సన్నిధానంలో సంతోషంతో మనం పాటల ద్వారా, మన యొక్క మాటల ద్వారా మన యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. అదే మరి ఆరాధన దినము. ఆయన సన్నిధానములో మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన మన ఎట్లా తన యొక్క కృపను సమృద్ధిగా కమ్మరించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన్ను ఆరాధించేవారు మరి ఆయన గణపరిచేవారు ఉంటున్నారు. కాబట్టి మనం ఆయన గణపరచాల మన దేవుని. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఏం చెప్తుంటాడు ఇక్కడ? 19వ వచనంలో 5వ అధ్యాయము 19వ వచనం ఎఫెసీయులకు చూసినట్లయితే రైట్, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. కాబట్టి మన హృదయాల్లో దేవుని గురించి పాడుచు ఎల్లప్పుడు కూడా మనం యొక్క ఆయన స్తుతించేటువంటి పాటలు మన హృదయంలో ఉండాలి. మనం తిరిగేటప్పుడు, మనం నడుచుకుంటూ పోయేటప్పుడు, మనం ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు మన హృదయంలో కృతజ్ఞత చెల్లించే వాళ్ళం ఉండాలా, పాటలు ఉండాలా. కాబట్టి మన జీవితంలో ఆయన గురించి ఆయన మహిమపరిచే పాటలు మన జీవితంలో నేర్చుకుని ఉండాలి. అప్పుడే మనకేమవుతుందంటే మరి సమస్తము దేవుని పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుతూ ఉండు అంటాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించుట అనేటువంటి అదే ఆరాధన. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 13వ కీర్తనలో
ఆయన ఏం చేశాడంట, మహోపకారం చేసేట్టున్నాడు. హి హాస్ డెల్ట్ విత్ బౌంటిఫుల్లీ విత్ మీ. బౌంటిఫుల్ అంటే సమృద్ధి, మహోపకారం. కాబట్టి ఆయన ఉపకారములు దేనిని మరువకం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా హృదయాంతరంగంలో సమస్తమా ఆయన నామ సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకం అంటాడు కీర్తనకర్త. కాబట్టి మర్చిపోవటం అనేటువంటి మనుష్య కార్యం. కాబట్టి మర్చిపోకుండా ఉండాలనే వాక్య భాగాన్ని మనకు హెచ్చరించేది. కాబట్టి ప్రేమల వల్ల ఈ వారం కూడా, ఈ ఆదివారం కూడా, ఈ దినం కూడా మీరు యేసుక్రీస్తు యొక్క పిల్లలైతే, క్రైస్తవులైతే మందిరానికి వెళ్ళి మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గర్పరచాలి. ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు అంటాడు. కాబట్టి ఆ విధంగా మరి కీర్తనకర్త చెప్పినట్లు, నాకు మహోపకారం చేసినావు ప్రభువా, అందుకొరకే నిన్ను కీర్తించదును. మరి నీకు ఉపకారం చేసింటే నీవు కూడా ఆయన కీర్తించు. ఎందుకంటే ఆయన యొక్క రక్షణ ద్వారా నేను ఏం చేసింటున్నాడు? ఆశీర్వదించుంటున్నాడు, సమృద్ధిని అనుగ్రహించినాడు. కాబట్టి ఈ సమృద్ధిని మన జీవితంలో అనుభవించిన వారమై ఆయన ఆరాధించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుంటున్నాడు.